నమస్తే. ఈరోజు తమిళనాడులోని ఒక గొప్ప పురాతన శివాలయం గురించి ఇక్కడ మనం తెలుసుకోవడానికి వచ్చాము. ఇది హృదయేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి హృదయేశ్వరునిగా ఈశ్వరుడు కొలువై ఉన్నారు. దీని గురించి ఈరోజు ఒక గొప్ప శైవ క్షేత్రం, అద్భుతమైనటువంటి శివాలయం గురించి మనం ఈరోజు చూడబోతున్నాం. మేము ఇక్కడికి వచ్చాము. ఇది తిరునింద్రవూర్ గ్రామం. ఇక్కడ హృదయేశ్వర ఆలయం. ఇది ఈ ఆలయం పేరు. స్వామి ఇక్కడ హృదయేశ్వరునిగా కొలువై ఉన్నారు. ఇక్కడ ఈ ఆలయంలో సంబంధించినటువంటి విశేషాలను గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. అంటే ఇదంతా కూడా ఇక్కడ తమిళంలో రాసి ఉంది. దీనికి సంబంధించిన ఇతిహాసం గురించి నేను మీకు చెప్తాను. అంటే మనకి వైష్ణవ సంప్రదాయంలో విష్ణు భగవాన్ని పూజించే వాళ్ళని ఆళ్వార్లు అని అంటారు. అలాగే శైవ సంప్రదాయంలో నాయనార్లు అని అంటారు. నాయనార్లలో ఇక్కడ పూసలార్ అనేటటువంటి ఒక నాయనారు ఉండేవారు. అంటే వాళ్ళు చాలా గొప్ప శివభక్తులు. ముఖ్యంగా ప్రతిరోజు కూడా శివునికే జీవితాన్ని అంకితం చేసేటటువంటి భక్తి కలిగినటువంటి వారు. సహజంగా మనం ఏదైనా అంటే పంచామృతాలు, పళ్ళ రసాలతో స్వామికి అభిషేకం చేస్తూ ఉంటాము. కానీ వీళ్ళు వాళ్ళ యొక్క శరీరం యొక్క అవయవాలను కూడా అలా స్వామికి అర్పించినటువంటి గొప్ప వాళ్ళు. ఈ పూసలార్ అనేటటువంటి ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు కూడా ఈశ్వరుణ్ణి పూజించేవాడు. సకల శాస్త్ర ప్రవీణుడు. అంటే చాలా నిరుపేద కుటుంబంలో జన్మించాడు, కానీ బాగా శివభక్తి కలిగినటువంటి వాడు. ఈ ఒక రోజున అతనికి అనిపిస్తుంది అనమాట, ఏంటంటే మన శివయ్యకి ఒక గుడి నిర్మాణం చేయాలి, కొత్తగా గుడి కట్టాలని అనుకుంటారు. కానీ అతని దగ్గర డబ్బులు ఉండవు. అయితే ధన సహాయం చేయమని ఊర్లో అందరినీ అడుగుతారు. కానీ ఎవ్వరూ కూడా సహాయం చేయరు, నిరాకరిస్తారు. దాని వలన అతను అన్ని శాస్త్రాలను, అంటే నాట్య శాస్త్రాన్ని, సంగీత శాస్త్రాన్ని, అదే విధంగా బొమ్మలు వేయడం, వాస్తు శాస్త్రం, ఇవన్నీ కూడా చాలా నేర్చుకుని దానికి అనుగుణంగా మనస్సులోనే, హృదయంలోనే ఒక రోజు నేను స్వామి నీకు ఆలయాన్ని నిర్మిస్తున్నాను అని శంకుస్థాపన చేసి ఆ విధంగా ఏ విధంగా అయితే మనం పద్ధతి శాస్త్ర ప్రకారం చేస్తామో ఆ విధంగానే ఒక రోజు శంకుస్థాపన చేసి ఈ రోజు నేను మొదలు పెట్టాను. అలాగే నక్షత్ర మండపం, ఆ తర్వాత అమ్మవారి గుడి, తర్వాత ఉప ఆలయాలు, ఇవన్నీ కూడా మనస్సులోనే నిర్మాణం చేసుకున్నాడు. తర్వాత ఒక మంచి రోజు చూసి అది ఓపెనింగ్ అన్నమాట, అంటే ప్రతిష్ఠ చేయడానికి స్వామిని ముహూర్తం ఏర్పాటు చేసుకుంటాడు. అదే సమయంలో స్వామి, నేను ఇలా ముహూర్తం ఏర్పాటు చేసుకున్నాను కనుక నువ్వు ఈ సమయానికి వచ్చి ఈ ఫంక్షన్ కి నువ్వు రావాలి, వచ్చి దీన్ని చేయాలి అని అడుగుతాడట. అదే సమయంలో కాంచీ పట్టణాన్ని రాజసింహ మహారాజు పరిపాలిస్తూ ఉండేవారట. ఆయన కూడా ఒక శివాలయాన్ని కట్టిస్తారట. అదే రోజు ప్రతిష్ఠ పెట్టుకుంటారట. పెట్టుకుంటే ఈశ్వరుడు కలలో కనిపించి, ఈ రోజు ఒక పూసలార్ అని ఒక గొప్ప భక్తుడు తిరునింద్రవూరులో ఉన్నారు, అక్కడ ఇది ప్రతిష్ఠ జరగబోతుంది, నేను అక్కడికి వెళ్తున్నాను, కాబట్టి నువ్వు ఇంకొక రోజు పెట్టుకో అని చెప్తారట. అంటే రాజసింహ కూడా చాలా గొప్ప శివభక్తుడు. అయితే ఎవరా అని చెప్పి ఈశ్వరుడే స్వయంగా వచ్చి చెప్పారు అన్న ఉద్దేశంతో వెళ్ళి ఆ ఊరికి వెళ్తాడట. వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఊర్లో అడిగితే ఎక్కడ కొత్తగా ఇక్కడ ఏం శివాలయం కట్టట్లేదని చెప్తారట. అప్పుడు పూసలార్ అనేటటువంటి శివభక్తుడు ఎక్కడుంటాడు అంటే పలానా చోట ఉంటారు. అంటే అక్కడికి వెళ్ళి అడుగుతారట, నువ్వు ఎక్కడ శివాలయం కట్టించావు అంటే, నేను నా మనస్సులోనే స్వామికి శివాలయాన్ని ఏర్పాటు చేశాను, ఈ రోజు ప్రతిష్ఠ చేయబోతున్నాను, ఇక్కడికి స్వామి వస్తారు అని చెప్తారట. అప్పుడు ఆయన చాలా చాలా సంతోషపడి ఆయనకు పాద నమస్కారం చేసి అడుగుతారట, నువ్వు మనసులో ఏ విధంగా ఏర్పాటు చేశావు చెప్పమంటే దాన్ని ఒక చిత్రంగా గీసి చూపిస్తారట. ఏదైతే గీసి చూపించారో దాన్నే రాజసింహ మహారాజు ఈ విధంగా ఆలయాన్ని నిర్మాణం చేశారట. ఇంత గొప్ప శివాలయం ఇది. అంటే ఈ ఆలయంలో వచ్చి మనం, అంటే పూసలారు అనేటటువంటి ఒక నాయనారు హృదయంలోనే స్వామికి ఆలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిష్ఠ చేసినటువంటి అద్భుత శివాలయం. ఇక్కడికి వచ్చి స్వామికి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకొని దర్శనం చేసుకున్నట్లయితే హృదయ సంబంధమైనటువంటి అనారోగ్యాలు రావు, ఉన్నవారికి కూడా తగ్గిపోతాయి. అంటే ఇక్కడికి వచ్చి స్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకొని తర్వాత 41 రోజులు నియమంగా ఆ విభూతిని బొట్టు పెట్టుకోవడం, గుండె దగ్గర, గొంతు కింద రాసుకున్నట్లయితే తప్పకుండా
ఉన్నవారికి హృదయ సంబంధితమైనటువంటి వ్యాధులు తగ్గిపోతాయి, లేని వారికి రాకుండా ఉంటాయి. ప్రస్తుతం చాలా ఎదుర్కొంటున్న సమస్య. మేము ఈ రోజు ఇక్కడికి వచ్చాం, ఇంత మంచి ఆలయాన్ని అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాం. ఇది తిరువళ్ళూరు దగ్గర నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, తిరునింద్రవూర్. ఇక్కడ అమ్మవారు కూడా మరగదాంబిక అమ్మవారుగా దర్శనమిస్తారు. అంటే మొట్టమొదటిగా మనకి వైద్యుడు అంటే మన నమ్మకం చమకం ఈశ్వరుడికి సంబంధించినటువంటి రుద్రంలో ఈశ్వరుడే మొట్టమొదటి వైద్యుడు అని చెప్పబడింది. ఇక్కడ చక్కగా హృదయ సంబంధమైన వ్యాధులకు నయం చేసేటటువంటి స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నారు. తమిళనాడులోని చెన్నై దగ్గర తిరునింద్రవూర్ గ్రామంలో ఈశ్వరుడు ఇక్కడ హృదయేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. ఇది తిరువళ్ళూరు జిల్లా చెన్నై సమీపంలోని తిరునింద్రవూర్ అనే గ్రామంలో ఉన్నటువంటి పురాతన శివాలయం. ఈశ్వరుని యొక్క భక్తులను నాయనార్లు అని పిలుస్తారు. అలాంటి నాయనార్లలో ఒక గొప్ప శివభక్తుడైన పూసలార్ అనే నాయనార్ ధనం లేకపోయినా భక్తితో శివునికి తన హృదయంలోనే ఒక ఆలయాన్ని నిర్మించుకున్న గొప్ప శివభక్తుడు పూసలార్. ఆయన మానసిక పూజకు మెచ్చిన పరమేశ్వరుడు పల్లవరాజు రాజసింహునికి కలలో కనిపించి ఆలయాన్ని ప్రతిష్ఠించే రోజు తాను అక్కడే నిజమైన ఆలయం నిర్మించమని ఆదేశించాడు. ఇక్కడ ప్రధాన దైవం శ్రీ హృదయలేశ్వర స్వామిగా ఉంటారు. అమ్మవారు మరగదాంబిక రూపంలో మనకు దర్శనమిస్తారు. ఇక్కడ గర్భగుడిలో శివలింగంతో పాటుగా పూసలార్ నాయనార్ గారి ప్రతిమను కూడా మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ స్వామికి అభిషేక అర్చనలు చేయించుకుని దర్శనం చేసినట్లయితే గుండె సంబంధితమైనటువంటి అనారోగ్యాలన్నీ కూడా తగ్గిపోతాయి. గుండె సంబంధమైన సమస్యలు ఉన్నవారు ఇక్కడ స్వామిని దర్శనం చేసుకుని అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకొని ఇంటికి వచ్చాక 41 రోజులు నియమంగా ఈ విభూతిని అభిషేకం చేయించుకున్నటువంటి విభూతిని నుదుటన ధరించి గుండె దగ్గర గొంతు కింద రాసుకుని ఓం హృదయేశ్వరాయ నమః అంటూ 21 సార్లు చదువుకున్నట్లయితే వారికి తప్పకుండా గుండె సంబంధితమైన అనారోగ్యాలన్నీ తగ్గిపోతాయి. భవిష్యత్తులో కూడా ఎవరికైనా సరే ఇక్కడ స్వామిని దర్శనం చేసుకుని అభిషేకార్చనలు చేయించుకున్నట్లయితే గుండె సంబంధమైన వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇక్కడ పై కప్పు మన హృదయం వలె 4 గదుల ఆకారంలో ఉంటుందని, ఇక్కడ స్వామిని దర్శనం చేసుకుని అభిషేకార్చనలు చేయించుకున్నట్లయితే గుండె సంబంధితమైనటువంటి అనారోగ్యాలు రాకుండా స్వామి కాపాడతాడు. అంతేకాకుండా ప్రముఖమైనటువంటి కొంతమంది వైద్య నిపుణులు కూడా పెద్ద పెద్ద ఆపరేషన్లు గుండె సంబంధిత సర్జరీలు చేసేటప్పుడు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారని కూడా ప్రతీతి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు కూడా తెరిచి ఉంటుంది. ఈ ఆలయాన్ని ఈ వేళలలో మనం దర్శనం చేసుకోవచ్చు. ముఖ్యమైనటువంటి పర్వదినాలు ప్రత్యేక రోజులలో అయితే కొన్ని మార్పులు ఉంటాయి. విడిగా అయితే ప్రతిరోజు ఇదే సమయాల్లో స్వామిని అమ్మను మనం దర్శనం చేసుకోవచ్చు.